హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీపావళి లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాను. అమ్మవారిని ఎలా తయారు చేయాలో, అమ్మవారికి కావలసిన వస్తువులన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇవన్నీ తయారు చేసాక మళ్ళీ మీకు ఇంకో వీడియోతో చూస్తాను. ఇవ్వండి, ముందు ఇలా ఎర్రగుడ్డ పరుచుకొని స్టూల్ మీద 4 వైపులు బియ్యం వేసుకోవాలి. ఇవి అమ్మవారికి చీరలు, చీర, బ్లౌజ్ పీస్. ఇవ్వండి, ఇది ఒకటి మెయింటెనెన్స్ ఉంటే సరిపోద్ది. రెడ్, గ్రీను కలర్ కాంబినేషన్ ఉంటుందని తీసుకున్నాను. అమ్మవారి జడకి సవరము చూడండి, చంపస్వరాలు, అమ్మవారికి గాజులు, అమ్మవారి మెడలో పూలదండ, అమ్మవారికి ఆభరణాలు. ఇవన్నీ నేను అలంకరించాక అమ్మవారికి ఎలా వేస్తానో అప్పుడు చూద్దామండి. ఎందుకంటే అమ్మవారి ఫేస్ నేను మామూలుగా తీసుకొని ఇవన్నీ నేను తయారు చేసుకున్నాను. అంటే ఫస్ట్ మీకు మామూలు ఫేస్ నేను చూపించలేదు, అప్పుడు చేద్దాం అనుకొని మర్చిపోయాను ఫ్రెండ్స్. అందుకనే ఇప్పుడు ఇవన్నీ చూడండి, ఇలాగ నేను అలంకరించుకున్నాను. మళ్ళీ అంతా అలంకరించాక మళ్ళీ మీకు వీడియో నేను పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. ఇదిగోండి, ఇదొకటి ఉండాలి, చిన్న బిందె, దానికి ఇదొకటి ఉండాలి. ఇది అమ్మవారికి గాజులుగా ఉపయోగపడుతుంది, గాజులు వేసుకోవడానికి చేతుల్లాగా. ఇవన్నీ నేను మళ్ళీ మీకు తయారు చేసి మళ్ళీ ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇలా అమ్మవారికి పెట్టేటప్పుడు ముందు ఇలా స్టూవ్ కుర్చీ పెట్టుకొని దాని మీద ఒక వైపు క్లాప్ వేసుకొని ఇలా ఒక బిందు పెట్టుకొని చిన్న చిన్న కుర్చీలుగా పెట్టుకోవాలి. ఇవి కింద పాకి తర్వాత దీనిపైన ఇంకోటి చిన్నది పెట్టుకోవాలి. చూడండి, ఈ చెంబుకి వెనకాల ఇలా కర్ర పెట్టుకోవాలి, అంటే హ్యాండ్ షేప్ వస్తుంది. అది దీనిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అమ్మవారి ఫేస్ని ఇలా అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఇంకో క్లాత్ ఉంది కదా, ఇంకో బ్లౌజ్ పీస్, దానికి మనం సమోసా టైప్ ఇచ్చేటట్టు అమ్మవారికి బాడీకి అలంకరించుకోవాలి. అలంకరించుకొని చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ దగ్గర చేసుకోవాలి. ఆ తర్వాత దేవిని ఇలా అలంకరించుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, నవధాన్యాలు అన్నీ పెట్టాలనేసి ఇలా అన్నీ పెట్టాను. పప్పు దినుసులు, నవధాన్యాలు, గోమాత చక్రాలు. ఇగోండి, దేవుని ప్రసాదం. లక్ష్మీదేవికి బూందీ అంటే ఎంతో ఇష్టం. బూందీ, గులాబ్ జామ్, కోవా. అక్కడ అంటే ఆ లోపలికి ఉండిపోయాయి ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అవండి, చూసారా ఏనుగులు ఎంత చక్కగా ఉన్నాయో. పైన మేము రోజు పెట్టుకునే దేవుడికి దీపాలు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక్క లక్ష్మీదేవిని పెట్టకూడదు. ఇగోండి, ఇక్కడ వెంకటరామమూర్తిని, లక్ష్మీదేవిని ఇద్దరిని పక్క పక్కన పెట్టి పూజ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.